హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అప్లికేషన్ పెట్టుకోవడానికి డెడ్ లైన్ ఎప్పుడు అండ్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి అండ్ వీళ్ళు మనకి ఇచ్చే ప్రజెంట్ ఫెసిలిటీస్ ఏంటి, ఈ డీటెయిల్స్ గురించి మనం అయితే తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మీరు చాలామంది కూడా మీరైతే యూట్యూబ్లో కావచ్చు, న్యూస్లో కావచ్చు, అయితే ఈ పేరు అయితే మ్యాక్స్ ఇప్పుడు చాలామంది వినే ఉంటారు పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్కి సంబంధించి. అండ్ దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఒకవేళ మీరు అప్లై చేసి ఉంటే వీడియో అయితే స్కిప్ చేసండి. ఒకవేళ అసలు మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు అనుకుంటే ఈ వీడియో అయితే చూడండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అయితే షేర్ చేసి వాళ్ళని కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోమని చెప్పండి. అండ్ ఇక వివరాలకు వస్తే మనకు పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ కింద మనకి గవర్నమెంట్ వాళ్ళైతే ఈ స్కీమ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అయితే ఈ స్కీమ్లో వచ్చేసి ఏంటంటే ఇక టాప్ 5 అంటే మన ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ అన్నీ ఇందులో అయితే రిజిస్టర్ అయి ఉంటాయి. ఇందులో మనకి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారండి 1 year పాటు. అంటే ఇందులో 1 year మనకు ఫస్ట్ ఈ 1 yearలో వచ్చేసి 6 months ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత మిగతా 6 months వచ్చి మనం ఆ కంపెనీలో ఇంటర్న్షిప్ అయితే మనం అయితే చేస్తామండి. అయితే దీనికి సంబంధించి వీళ్ళు ఏంటంటే మనకి 12 months రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తారండి ఇండియా టాప్ కంపెనీస్లో. అలాగే మీకు మంత్లీ అసిస్టెంట్ కింద అంటే మీకు నెలకు ఖర్చుల కింద మీకు 4,500 రూపాయలు గవర్నమెంట్ నుంచి, 500 రూపాయలు బై ఇండస్ట్రీ అంటే పర్ మంత్ మీకు వచ్చేసి 5,000 రూపీస్ అయితే వస్తాయి మీకు మంత్లీ అంటే మీ ఖర్చుల కోసము. అలాగే మీకు 1 time గ్రాంట్ కింద మీకు 6,000 రూపాయలు కూడా ఇస్తారండి. వీటితో పాటు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఫర్ ఎవ్రీ ఇంటర్న్ అండర్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఎవరైతే ఇంటర్న్ చేస్తుంటారో వాళ్ళకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే టోటల్గా మీకు వచ్చేసి నెలకి 5,000 రూపీస్ అంటే ఇయర్కి వచ్చేసి 60,000 ప్లస్ 1 time గ్రాంట్ కింద 6,000 టోటల్గా 66,000 రూపాయలు అయితే మీకైతే 1 year గానైతే రావడం జరుగుతుంది. అలాగే మీరు ఇంకో కంపెనీలో మీరు ప్లేస్మెంట్ కూడా అయిపోవచ్చు. అయితే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడంటే మార్చి 12వ తారీఖు అయితే లాస్ట్ డేట్ అండి. సో బిఫోర్ మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏజ్ వచ్చేసి 21 to 24 years ఏజ్ అయితే ఉండాలి. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ వచ్చేసి లిమిట్ అయితే ఏం లేదండి. 10th, ITI, ఇంటర్, డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ వాళ్ళని సరే అప్లై చేసుకోవచ్చండి. ఎవరైతే ప్రజెంట్ మాకు జాబ్ లేదు, ఎలాంటి మాకు జాబ్ రావట్లేదు అనుకున్న వాళ్ళు అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి. నాట్ ఎంప్లాయిడ్ ఫుల్ టైం ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే. అలాగే ఇంకా ఫ్యామిలీ అంటే మ్యారీడ్ అయిన పర్సన్స్ కూడా మరి ఎలిజిబుల్ అంటే కింద వాళ్ళు కూడా అయితే ఎలిజిబుల్ అండి. నో మెంబర్ ఈజ్ ఎర్నింగ్ మోర్ దాన్ 8 lakhs per annum అంటే మీ రెవెన్యూ అంటే మీ యొక్క రెవెన్యూ వచ్చేసి 8 lakhs per annum కంటే ఎక్కువగా లేకుంటే కింద మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. అలాగే ఎలాంటి గవర్నమెంట్ జాబ్ లేనటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. అయితే డెడ్ లైన్ వచ్చేసి మార్చి 12th అండి డెడ్ లైన్ అండి. సో కాబట్టి మీరు మార్చి 11th వరకు అయితే మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీంట్లో వచ్చేసి మీరు ఈ మరి అప్లికేషన్ పెట్టడానికి ఫీజు ఏమైనా ఉంటుందంటే ఎలాంటి ఫీజు కూడా ఉండదండి, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో మీకైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ ఇంటర్న్షిప్ విభాగాలు మీకు ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో మీకైతే వాళ్ళు ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. దాంట్లో డౌట్ అయితే లేదు, వాళ్ళు అదే చెప్తున్నారు టాప్ కంపెనీస్లో మేము ఇంటర్న్షిప్ అయితే ఇస్తామని చెప్పేసి. అండ్ మరి దీనికి సంబంధించి ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే ఇక్కడ మీకు రిజిస్టర్ నవ్వు అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక అంటే మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే క్లిక్ చేస్తున్నాను. బట్ ఇక్కడ నుంచి కొంచెం చూడండి, మనం క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ ద ప్రొవైడర్ మొబైల్ నెంబర్ ఈజ్ యూనిక్ అని చెప్పేసి క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీకు మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత నుంచి మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ అడిగిన డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ ప్రొవైడ్ చేసి మీరైతే సబ్మిట్ చేయండి. తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వారికి కావచ్చు, ఇందులో సెలెక్ట్ అయిన వారికి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఈ విధంగా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీకున్న అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇంకా తెలియదు అనుకుంటే ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఈ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్కి సంబంధించి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి. సో ఆ వీడియోస్ చూసేస్తే మీరైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ వరకు అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.